సో న్యూస్ పేపర్ రిపోర్ట్‌ని ఎవిడెన్స్‌గా తీసుకోవచ్చా? న్యూస్ పేపర్‌లో ఏదైనా వచ్చిన రిపోర్ట్ అంటే ఒక ఇన్సిడెంట్ అయింది. దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ న్యూస్ పేపర్ వాళ్ళు మొత్తం తనిఖీ చేసి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే యూజువల్‌గా న్యూస్ పేపర్‌లో అది పబ్లిష్ అవుతది. కామన్ సెన్స్ అది. ఓకే. సో, ఆ న్యూస్ పేపర్ రిపోర్ట్‌ని మనము ఎవిడెన్స్ లాగా తీసుకోవచ్చు. బట్ ఎట్లా అంటే ప్రైమరీ ఎవిడెన్స్ కాదు. బట్ జస్ట్ సెకండరీ ఎవిడెన్స్ అవుతది. సెక్షన్ 78 క్లాజ్ 2 ప్రకారం ఏంటంటే న్యూస్ పేపర్ రిపోర్ట్‌ని ఎవిడెన్స్ లాగా తీసుకోవచ్చు. కానీ ఫైనల్‌గా కాదు. అంటే ప్రైమరీ ఎవిడెన్స్ లాగా అంటే ప్రాథమిక ఎవిడెన్స్ లాగా తీసుకోరాదు. ఎందుకంటే అది జస్ట్ ఒక హియర్ సే ఎవిడెన్స్ అంటే వాళ్ళు విని చూసింది మాత్రమే న్యూస్ పేపర్‌లో ఏస్తున్నారు. అది కాంక్రీట్‌గా బలంగా ఒక ఫ్యాక్ట్‌ని సపోర్ట్ చేయదు. ఒక కంప్లీట్ అంటే ఈ కేస్‌కి సంబంధించిన ఒక ఫ్యాక్ట్ కరెక్టే, నిజమే అని చెప్పడానికి హియర్సే ఎవిడెన్స్ అనేది పనికిరాదు. జస్ట్ హియర్సే ఎవిడెన్స్ అంటే ఏంటో తెలుసా? ఎవరో చెప్పింది వినడము, అంటే ఎవరో చెప్పింది వినడము, లేతే ఇంకో థర్డ్ పర్సన్ నుంచి ఎక్కడనో విని ఏదో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి రాస్తారు. అది దాన్ని హియర్సే ఎవిడెన్స్ అంటారు. సో, ఇక్కడ రిపోర్ట్ అనేది న్యూస్ పేపర్ రిపోర్ట్ అనేది హియర్సే ఎవిడెన్స్ అవుతది కాబట్టి ఫ్యాక్ట్‌కి రుజువు చేసేది కాదు కాబట్టి బట్ స్టిల్ ఎంతో అంత యాడ్ చేస్తది కదా! ఒక కేస్‌కి అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, అది సెకండరీ ఎవిడెన్స్ అయిపోతది. దాన్ని కన్సిడర్ చేస్తారు. కానీ కంప్లీట్‌గా కూడా కన్సిడర్ చేయరు. ఒకవేళ దానికి అపోజ్ చేసుకుంటూ ఇంకేదైనా వచ్చిందనుకోండి, అది ఇంకా గట్టిగా ఉందనుకోండి, దీని మీద బలమైన ఎవిడెన్స్ అనుకోండి, అప్పుడు దాన్ని కన్సిడర్ చేస్తారు. దీన్ని కన్సిడర్ చేయరు. ఏది లేకపోతే ప్రైమరీ ఎవిడెన్స్ అసలు ఏమంటే ఏం లేదండి. అప్పుడు సెకండరీ ఎవిడెన్స్ అనేది కన్సిడర్ చేసి దాని కేస్‌కి ఉపయోగపడేలాగా ఉండి అంతో ఇంత హెల్ప్ అవుతది. అంతో ఇంత ప్రూవ్ చేయగలిగింది అన్నప్పుడు ఆ కోర్ట్‌లో ఉన్న జడ్జ్ గారు మాత్రమే దాన్ని డిసైడ్ చేస్తారు. అది తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ఎవిడెన్స్ కన్సిడర్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. సో, ఇట్స్ జస్ట్ హియర్సే ఎవిడెన్స్. సో, రిపోర్ట్ ఏదైనా ఉంటే మాత్రం కేస్‌కి యూజ్ అవుతదంటే మాత్రం వేయొచ్చు. ఎవిడెన్స్‌లా వేయొచ్చు.